టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల మంది ప్రజలు కొలుసుకునే దైవం వెంకటేశ్వర స్వామి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడి ఎలా భక్తుల మనోభావాలతో ఈ దుర్మార్గులు ఆడుకున్నారో మనం చూసాం. సుప్రీంకోర్టు చేత నియమించబడిన సిట్ అది నెయ్యి కాదు, కల్తీ కాబడింది, కల్తీ నెయ్యి అని తేల్చి విచారణ పూర్తి చేసింది. అది గొడ్డు కొవ్వు కాదు, పంది కొవ్వు కాదు, చేప నూనె కాదు అని తేల్చిందని మాకు చెప్పారని చెప్పి ఈ సన్నాసి మాట్లాడుతున్నాడు. ఈ సన్నాసి ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. 420 కదా, మీరంతా 420కి వెళ్ళా కదరా బాబు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరందరూ చేసింది 420 పనులే కదా. అంతకు మించి మీరేం పగలు తీశారు? దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, లూటీలు తప్ప మీరు చేసింది ఏంటి? పేరుని రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి ఇక అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన మాట్లాడి ఏం మాట్లాడాడు తెలుసా? మీది మనిషి జన్మ కాదని ప్రపంచానికి తెలిసింది, అర్థమైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మీరు కల్తీ చేశారంటే, అక్కడే అక్రమాలు ఆకృత్యాలు చేశారంటే మీరు ఎంత ఎదవలో సన్నాసులో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి మీరు కల్తీ చేశారు. సుమారుగా 240 కోట్ల రూపాయల కల్తీ నెయ్యిని వాడి దోచుకుని దుర్మార్గంగా వ్యవహరించి హిందువుల మనోభావాలతో ఆడుకున్న దుర్మార్గులు, దుష్టులు మీరు. సిగ్గు శరం లేకుండా ఇంకా సమర్థించుకునే పని చేస్తున్నావు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఏ దొంగలను కాపాడటానికి నువ్వు ఈ లుచ్చో వాగుడు వాగుతున్నావో ప్రజలకు అర్థమవుతానే ఉంది. మీ నీచమైన పనుల గురించి, మీ నికృష్ట పనుల గురించి, మీరు చేసిన అక్రమాల గురించి నేషనల్ మీడియా కోడేకి వస్తూ ఉంది. CNN న్యూస్ వాళ్ళు ఏం వార్త ప్రసారం చేశారు? టీటీడీ లడ్డూ ఘీ స్కామ్ ఎక్స్పోజ్డ్, 68 lakh kg అడల్టరేటెడ్ ఘీ సప్లై టు టీటీడీ. ఇప్పుడు ఏం చెప్తావు సన్నాసి? ఏం సమాధానం చెప్తావు? నీకు సిట్ విచారణలో జరిపిన ఏ అధికారి నీకు చెప్పాడు? ద ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. టీటీడీ లడ్డూ ఘీ కేస్, సిబిఐ సిట్ నేమ్స్ 36 అక్యూజ్డ్, అలిజెస్ 250 crore ఫేక్ ఘీ సప్లై. 250 కోట్ల రూపాయల కల్తీ నెయ్యి మీరు సప్లై చేశారు టీటీడీకి అని ద ఎకనామిక్ టైమ్స్ కూడా రాసింది. నేషనల్ మీడియా కోడే కూసింది. అయినా సిగ్గు శరం లేకుండా పేటీఎం జనాన్ని ముందు పెట్టుకుని, పేటీఎం గారిని ముందు పెట్టుకుని మీ దండుపేడం బ్యాచ్ చేసిన దోపిడీని దాచి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న నువ్వు ఎంత లుచ్చాగాడివో అర్థమవుతా ఉంది.